శ్రీ శ్రీ వారాహిమాత దీక్షపీఠంలో శివపార్వతుల కళ్యాణం. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి క్షేత్ర సమీపంలో శ్రీ శ్రీ దివ్యవారాహి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నవరం శ్రీ శ్రీ వారాహిమాత దీక్ష పీఠంలో ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణం వేద మంత్రోచ్చరణ మంగళ వాయిద్యాల మధ్య అత్యంత వైభవంగా శ్రీ శ్రీ పవనానంద స్వామివారు నిర్వహించారు. ప్రతిరోజు అమ్మవారికి నిత్య కైంకర్యాలతో పాటు ఆ నెలలో వచ్చు ఆరుద్ర పుష్యమి మొదలగు నక్షత్రాలకు ఆయా దేవతామూర్తులకు అభిషేకము, కళ్యాణము మొదలగు కార్యక్రమాలు నిర్వహిస్తారు. మార్చి 10వ తేదీ నుండి శ్రీ శ్రీ వారాహిమాత ఆలయ నిర్మాణ ప్రాంగణంలో సప్తాహ కార్యక్రమం, శ్రీరామనామ జప మంత్రములు, హనుమత్ చాలీసా మొదలగు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 19వ తేదీ నుండి లోక కళ్యాణార్థం, విశ్వశాంతి కొరకు మరియు గో సంరక్షణ కొరకు ప్రజలందరూ సుఖ సంతోష ఆరోగ్యాలతో ఉండాలని సంకల్పంతో రేపు 19, 20, 21 3 రోజులు శ్రీ శ్రీ వారాహి దీక్ష పీఠం తరఫున నక్షత్ర గుండాత్మక మరియు వారాహి దీక్ష పీఠం మందిర నిర్మాణ యంత్ర స్థాపన భూపూజ కార్యక్రమం శ్రీ 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 పవనానంద స్వామివారు సంకల్పం చేశారు. 19/3/2026 గురువారం మొదటి రోజు కార్యక్రమం వివరాలు. ఉదయం 5:30 బ్రహ్మ ముహూర్తం నందు స్థలం సంప్రోక్షణతరం వాస్తు పూజ కార్యక్రమం, లక్ష్మీ గణపతి మండపారాధన, సకల దేవతా మండపారాధన, యజ్ఞశాల అగ్ని స్థాపన కార్యక్రమం జరుగును. 9:30 వాస్తు హోమము మరియు లలిత పారాయణ యజ్ఞ కార్యక్రమం అతి వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగును. 11 గంటలకి స్వామివారి మంగళ శాసనాలు, అనుగ్రహ భాషణ మరియు అన్నదాన కార్యక్రమం, తీర్థ ప్రసాదాలు జరుగును. మరలా తిరిగి సాయంకాలం 6 గంటల నుండి 9:30 వరకు రుద్ర వారాహి హోమ కార్యక్రమం జరుగును. 23/2026 రెండో రోజు కార్యక్రమం వివరాలు. ఉదయం 6 గంటల నుంచి 9:30 వరకు నగర సంకీర్తన భజన కార్యక్రమం జరుగును. 10 గంటలకు కలశ స్థాపన పూజ కార్యక్రమం మరియు ఆరోగ్య సుదర్శన నారాయణ యజ్ఞ కార్యక్రమం ప్రారంభం జరుగును. మహాపూర్ణాహుతి 12 గంటలకి జరుగును. అన్నదాన కార్యక్రమం జరుగును. మరలా తిరిగి సాయంకాలం 6 గంటల నుంచి 7 గంటల వరకు రామనామ సంకీర్తన, 7 గంటల నుంచి 9 గంటల వరకు వారాహి ప్రక్రియ గిరిమాత యజ్ఞ కార్యక్రమం జరుగును. పూర్ణాహుతి అనంతరం తీర్థ ప్రసాదాలు వితరణ జరుగును. 21/3/2026 మూడో రోజు కార్యక్రమం వివరాలు. శ్రీ దివ్య అభయ వారాహి మాతకు ఉదయం 7 గంటల నుండి 9 గంటల వరకు పుష్పకోటి మహోత్సవము మరియు 9:50 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నక్షత్ర గుండాత్మక రుద్ర నవగ్రహ శ్రీరామ హనుమ సహిత యజ్ఞం మహాపూర్ణాహుతి జరుగును. పూజ్య శ్రీ వారాహి దీక్ష పీఠం పీఠాధిపతులు శ్రీ 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 పవనానంద స్వామీజీ వారిచే మహాపూర్ణావతి కార్యక్రమం వైభవం జరుగును అని తెలిపారు. శ్రీ శ్రీ వారాహిమాత దీక్ష పీఠంలో జరిగే కార్యక్రమాలన్నింటికీ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని, అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని శ్రీ శ్రీ పవనానంద స్వామీజీ వారు తెలిపారు.
त्वं यज्ञस्त्वं वषट्कारस्त्वं इन्द्रस्त्वं रुद्रस्त्वं विष्णुस्त्वं ब्रह्मात्वं प्रजापतिः तन्त्राः भूत्यो वेदसोमृतं ब्रह्मभूतसर्वरो ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मा शिवो मे अस्तु सदा यो वेदादोस्वरः प्रोक्तो वेदान्ते प्रतिष्ठितः तस्य प्रकृतेनस्य यपरस्य महेश्वरः पार्वती परमेश्वर देवताभ्यो नमो नमः। श्री विजयवाराही पराम्बिका प्रदेवताये नमो नमः। वेदोक्त समर्पित मंत्र पुष्पांजलिं समर्पयामि। అందరూ మీ చేతుల్లో పుష్పాలు కానీ అక్షతలు కానీ అమ్మవారికి గారికి వేసి నమస్కారం చేసుకోండి, కామ్యం తెచ్చుకోండి. శ్రీ పార్వతీ పరమేశ్వర దేవతాభ్యో నమో నమః. చక్కగా వారాహి దీక్షాపీఠంలో చేస్తున్నటువంటి శుభక్రతువుల యొక్క ఫలితం ద్వారా ఈ యొక్క